నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. జపాన్లో మంచి ఫాలోయింగ్ ఉన్న ఇండియన్ స్టార్స్లో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. ఎన్టీఆర్ ఎనర్జెటిక్ డాన్స్లకు జపాన్లో ఎందరో అభిమానులు ఉన్నారు. ట్రిపుల్ ఆర్ రాకముందే బాద్షా టైంలోనే తారక్కి అక్కడ ఫ్యాన్స్ ఉండేవారు. ఇక ఇప్పుడు ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ ఇమేజ్ పొందిన ఎన్టీఆర్ జపాన్ మార్కెట్పై మరింత ఫోకస్ పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తన రీసెంట్ బ్లాక్ బస్టర్ దేవరాను జపాన్లో రిలీజ్ చేయనున్నారు. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన మూవీ దేవరా. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా గతేడాది సెప్టెంబర్ 27న థియేటర్స్లోకి అడుగుపెట్టింది. దేవరా మూవీ డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ మంచి వసూళ్లు రాబట్టి ఎన్టీఆర్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. వరల్డ్ వైడ్గా దాదాపు 500 కోట్ల గ్రాస్ రాబట్టి ఎన్టీఆర్ స్టార్డమ్ను మరోసారి నిరూపించింది. ఇప్పుడు ఈ సినిమా జపాన్లో విడుదలకు సిద్ధమవుతోంది. దేవరా సినిమా జపాన్లో మార్చి 28న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ ప్రమోషన్స్ షురూ చేశాడు ఎన్టీఆర్. తాజాగా జపాన్ మీడియాకి ఆన్లైన్ ద్వారా ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అలాగే మార్చి 28న స్వయంగా జపాన్ వెళ్లి దేవరా ప్రమోషన్స్లో పాల్గొంటున్నాడు. దేవరాలో ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో చేశాడు. యాక్టింగ్తో పాటు డాన్సులు అదరగొట్టాడు. ఎన్టీఆర్ యాక్షన్కి డాన్స్లకి జపాన్ ఆడియన్స్ అట్రాక్ట్ అయితే దేవరా అక్కడ కూడా మంచి వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. మరి దేవరాతో ఎన్టీఆర్ జపాన్లో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.